పెడుతున్నారు. ఒకసారి పశ్చిమ గోదావరి వెళ్దాం, అక్కడి ప్రజలు ఏమంటూ ఉంటారు. పశ్చిమ గోదావరి జిల్లా కూడా కూటమికి క్లీన్ స్వీప్ చేసింది. సో మొత్తాన్ని ఓట్లన్నీ కూడా కంపగుత్తగా తెలుగుదేశం పార్టీ కూటమికి వేశారు. సో అక్కడి ప్రజలు ఏ నమ్మకంతో కొత్త ఈ కూటమికి ఓట్లు వేశారు, కొత్త ప్రభుత్వం నుంచి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అక్కడి నుంచి కొలీగ్ సాగర్ అందిస్తారు. ప్రభుత్వం కొలువు తీరింది. మొత్తం అంతా కూడా కొత్త ప్రభుత్వం ఏం చేస్తుంది అనే దాని మీద ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మనం ఏలూరులో ఉన్నాం. ఇక్కడ ప్రజలను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి కొత్త ప్రభుత్వం వచ్చింది, బంపర్ మెజారిటీ. ఏంటి ఆ కొత్త ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? గత ప్రభుత్వం ఎందుకు విఫలమైంది అనుకుంటున్నారు? ఇప్పుడు గత ప్రభుత్వం అయితే కనుక కేవలం సంక్షేమ పథకాల మీద వాటి మీద దృష్టి పెట్టిందే తప్ప అభివృద్ధి మీద, తర్వాత ఉపాధి కల్పించే విధంగా నిరుద్యోగులకి ఏ విధంగా వృత్తి కల్పించాలి, ఈ విధంగా ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఆలోచన చేయలే. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అన్న ఇప్పుడున్న నిరుద్యోగత పోయేలాగా వృత్తి ఏదో పెట్టారంటున్నారు. కావాల్సింది ఏంటంటే మనకి ఉద్యోగాలు కావాలి, పరిశ్రమలు రావాలి. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ముందు పరిశ్రమలు రావాలి. పరిశ్రమ నుంచి ఆదాయం రప్పించుకోగలుగుతాం. ఆదాయం రప్పించుకుంటే ఆటోమేటిక్గా సంక్షేమం లాంటివి కూడా మనం పెట్టుకోవడానికి అవుతాయి. అలాగే ఇప్పుడు మాకు ఉన్న జిల్లాలోనే కానీ, ఏలూరు జిల్లాలోనే కానీ మొత్తం కూడా చాలా అనేక సమస్యలు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉన్నాయి. మాకు చంద్రపూడి ఎత్తిపోతల పథకం అనేది దాని మీద అయితే ఇప్పటివరకు రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే కనుక దాని మీద అసలు కనీసం చూపు కూడా వేయలేదు. అలాగే ఏలూరు నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ చుట్టుపక్కల సంబంధించిన ఏంటంటే మాకు ఇక్కడ డ్రైన్ సమస్య కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చాలా 1 టౌన్ ఏరియాలో అయితే చాలా దారుణమైన ప్రాజెక్ట్. జూట్ మిల్ ఒకటి ఉంది మాకు ఏలూరులో. ఉపాధి ఒక ఏలూరుకి ఒక పరిశ్రమ ఉంది అంటే అది ఒక జూట్ మిల్ ఉందండి. ఏలూరులో ఉన్న 2 జూట్ మిల్ని కూడా పూర్తిగా క్లోజ్ చేసే విధంగా చేశారు ఈరోజు ఉన్న గత ప్రభుత్వం. అది ఏంటంటే దానివల్ల దగ్గర సుమారు 10,000 కుటుంబాలు రోడ్డును పడ్డాయి. 10,000 కుటుంబాలు ఇంటూ 4 వేసుకున్నా మొత్తం 40,000 మంది రోడ్డును పడ్డారు. ఈరోజు ఏలూరు నియోజకవర్గంలో కనీసం పని లేదు. పని లేకపోవడం వల్ల తాపి పనికి వెళ్ళాలన్నా ఇసుక ఉండాలి. ఆ ఇసుక కూడా మనకి దొరికే పరిస్థితిలో లేదు ప్రస్తుతం. ఇప్పుడు గవర్నమెంట్ ఏదో వస్తుంది, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఏదన్నా మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం చాలా పాటుపడతారు, కృషి చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. వాళ్ళందరూ కూడా మంచి చెయ్యాలి, ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా పథకాలు ఇవన్నీ కూడా పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాం. ఓకే సార్, మీరు చెప్పండి ఏంటి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి సంబంధించి 15 నియోజకవర్గాల్లో 15 అవుట్ ఆఫ్ 15 క్లీన్ స్వీప్ చేశారు టీడీపీ కానీ ఇటు జనసేన కానీ. ఏంటి మరి ప్రజలు వారి నుండి ఏం కొనుక్కుంటున్నారు? మీరంతా ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు 15కి 15 వచ్చినాయి అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఎప్పుడు కూడా చూడాల. అలాగే పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లు పోటీ చేస్తే 21 సీట్లు కొట్టారు. ఎందుకంటే అతను అసెంబ్లీ గేటు కూడా తాగనున్నారు. ఈరోజు అసెంబ్లీలో కూర్చున్నాడు. అన్నవాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. ఏదైనా సరే అభివృద్ధి సంక్షేమం 2 ఉండాలి. ఈయన రెండు కళ్ళు లాంటివి. ఇతను ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేదు. ఏలూరు నియోజకవర్గంలో ఉంది. ఏలూరు నియోజకవర్గంలో అవినీతికి చక్రవర్తి ఎవరంటే ఆళ్ళనాని గారే. ఎందుకంటే అతను పార్టీ ఆఫీస్ కోసం 2.5 ఎకరాల్లో పార్టీ ఆఫీస్ కట్టించుకున్నాడు. రైల్వే స్టేషన్ దగ్గర 2.5 ఎకరాల్లో పార్టీ ఆఫీసు. దాని మీద ఉన్న శ్రద్ధ ఏలూరు నగరం మీద లేదు. అలాగే 1 టౌన్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. ఎన్ని నిధులు వచ్చినాయో ఏంటో దాని లెక్క తొక్క లేదు. అలాగే తమిళర్ రివ్యూటింగ్ వాళ్ళు ఉంది, వేయించుకున్నాడు. ఎక్కడ కూడా అభివృద్ధి జరగల. దీని మీద మున్సిపల్ కార్యాలయం ఉంది. వాళ్ళు ఏలు ముద్ర వేసి ఇంచుమించుగా 300-400 మంది పని చేయకుండా డబ్బులు తీసుకున్నారు. ఈ అన్నిటి మీద కూడా ఒక ఎంక్వైరీ వేయాలి. ఎంక్వైరీ వేసి వాళ్ళ తాట తీయాలి. ఎందుకంటే ఏలూరులో ఏదైనా అభివృద్ధి జరిగింది అంటే బడేటి బుజ్జి గారి వల్లే జరిగింది. రోడ్లు వైండింగ్ కానీ ఏదైనా సరే ఈయన వచ్చిన తర్వాత చేసింది ఏం లేదు. అందుకనే ప్రజలు సరైన గుణపాఠం చెప్పారు ఆయనకి. ఏంటి మీకు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఏం కావాలి? ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏమండి అభివృద్ధి అంటే రోడ్లు కావాలండి, ఒక వీధి లైట్లు ఎలగాలండి. ఏముందండి శానిటేషన్ ఇస్తున్నారండి ఎవడన్నా? ఎక్కడ నేను చూపిస్తాను, మీరు రండి, నేను చూపిస్తా. ఎందుకంటే మున్సిపల్ వర్కర్లు ఉన్నారు కానీ మీ రికార్డులో చూపిస్తారు. వాళ్ళు ఏంటంటే ఏలు ముద్ర వేసి జీతాలు తీసుకోవడం అప్పటి నుంచి ఏమీ లేదు. అభివృద్ధి అంటే ఏంటి? ఇప్పుడు అభివృద్ధి అంటే వెడల్పైన రోడ్లు ఉండాలి, వీధి లైట్లు ఎలగాలి, ఏదైనా పరిశ్రమలు రావాలి. ఉన్న పరిశ్రమలు మూసేరండి. ఉన్న పరిశ్రమలే వీళ్ళ స్వభావాల కోసం డబ్బులు లంచం తీసుకొని ఉన్న పరిశ్రమలు మూసేసి వాళ్ళందరూ కూడా ఈరోజు మన ఏది బట్టల షాప్ దగ్గర కానీ అక్కడక్కడ కానీ ఆటోలు కానీ తోలుకుంటున్నారు. 10,000 మంది రోడ్డును పడ్డారండి ఈ మహానుభావుల వల్ల. ఏం చేయాలండి? ఒక పెద్ద పాత్ర పోషించాలి ఆళ్ళనాని గారు. ఏం చేశాడంటే కనీసం ఎందుకు మూసారని అడిగాడండి. రానున్న రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం అటు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిని పరిగెత్తిస్తారని మేము గట్టిగా నమ్ముతున్నాం. ఓకే, మొత్తమే చూసుకుంటే
ప్రజలంతా ఒకటే చెప్తున్నారు, అభివృద్ధి జరగాలి. గత ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించింది, సంక్షేమ పథకాల ధ్యేయంగా ముందుకు వెళ్ళడంతో అభివృద్ధి కుంటుపడిందని చెప్తున్నారు. గ్రామాల్లో రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి, శానిటేషన్ చాలా అధ్వానంగా ఉంది. సో వాటన్నిటినీ బాగు చేయాలి. సామాన్య ప్రజలకు ఇబ్బంది పడకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ప్రస్తుత ప్రభుత్వం ఎన్డీఏ కూటమి తప్పకుండా మంచి పేరు సాధిస్తుందని కూడా ఇక్కడ ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి.